హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే వారంలో మనం యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మనం వీక్లీ ఎన్ని వీడియోస్ అనేది చేసుకోవాలన్నా యూట్యూబ్ లో అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీకోసం అయితే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని మీకోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, మన కంటెంట్ లోకి వెళ్తే ఏంటంటే ప్రతిరోజు మనం డైలీ ఓకేనా రెగ్యులర్ గా మనం ప్రతిరోజు ఎన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి. అదే విధంగా వీక్లీ వారంలో మనం ఎన్ని వీడియోస్ అనేది చేసుకోవాలి యూట్యూబ్ లో, అదే విధంగా మంత్లీ మనం ఎన్ని వీడియోస్ అనేది చేయాలన్నది ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అదే విధంగా మన యూట్యూబ్ లో కొన్ని టైమింగ్స్ అయితే ఫాలో అయ్యి వాటి తగ్గట్టు మనం యూట్యూబ్ లో వీడియోస్ అనేది చేసుకుంటూ వెళ్తుంటే మన ఛానల్ కి తప్పకుండా యూస్ అయితే వస్తాయి. మీ ఛానల్ ఒక వారంలో కూడా గ్రో అయితే అవ్వచ్చు. అంటే ఇప్పుడు చెప్పాలంటే కొందరు వచ్చేసి డైలీ చేస్తుంటారు యూట్యూబ్ లో, ఓకేనా. కొందరు యూట్యూబ్ లో వీడియోస్ అనేవి డైలీ చేస్తుంటారు, మరి కొందరు వచ్చేసి వీక్లీ ఒక వీడియో చేస్తుంటారు, మరి కొందరు వచ్చేసి మంత్లీ ఒక వీడియో చేస్తుంటారు. అది మీ ఇష్టం, ఓకేనా. అంటే మీరు ఏ టైంలో చేస్తున్నారు అన్నది మీ ఇష్టం అనమాట. బట్ ఏంటంటే ఫస్ట్ మనకి యూట్యూబ్ లో టైమింగ్స్ అనేది ఉంటేనే మనం యూట్యూబ్ లో గ్రో అయితే అవుతాం, లేకుంటే మన ఛానల్ అక్కడే ఉంటుంది, ఓకేనా. టైమింగ్స్ అంటే ఎలా ఉండాలంటే మన గురించి, మన ఛానల్ గురించి మన ఫాలోవర్స్ కి తెలియాలి. అంటే ఎలా అంటే టైమింగ్స్, ఇప్పుడు టైమింగ్స్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మన ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఒక వీడియో వస్తుంది. మీ ఛానల్లో కూడా ఇలా పలానా టైం కు వీడియో వస్తుందని మీ ఫాలోవర్స్ కి తెలియాలి, ఓకేనా. అది టైమింగ్స్ అంటే, ఓకేనా. అది మీరు వీక్లీ చేస్తారా వీడియో, మంత్లీ చేస్తారా, డే చేస్తారా అన్నది మీ ఇష్టం, కానీ టైమింగ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. టైమింగ్స్ అనేది మనం ఎందుకు మెయింటైన్ చేయాలంటే యూట్యూబ్ వచ్చేసి ఎలా ఫాలో అవుతుందంటే మనం టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తే యూట్యూబ్ అనేది చెక్ చేసి మొత్తం కూడా అరే వీళ్ళు టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారని మన వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకి యూట్యూబ్ అన్నది రికమెండ్ చేస్తుంది, ఓకేనా. మన ఛానల్ ని వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకున్నా వాళ్ళకి మన వీడియో అన్నది రికమెండ్ చేస్తుంది. ఓకే, మనం టైమింగ్స్ అనేది ఫాలో అయితేనే మన వీడియో అన్నది వేరే వాళ్ళకి యూట్యూబ్ అన్నది రికమెండ్ చేస్తుంది. ఇంతకు ముందు మనకి ఎలా ఉండేదంటే మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ అన్నది మన వీడియో అన్నది వాళ్ళకు నోటిఫికేషన్ అయితే తీసుకెళ్లేది. ఇప్పుడు అలా కాదు, మనం కంటెంట్ పరంగా మనం చేసుకుంటూ వెళ్తుంటే మనం రెగ్యులర్ గా మనం టైమింగ్స్ అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి వేరే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకున్నా గానీ మన వీడియో అన్నది వాళ్ళకు యూట్యూబ్ అన్నది వాళ్ళకు రికమెండ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మనం కంటెంట్ చేస్తున్నాం, ఓకేనా. మనం డైలీ టైమింగ్స్ అన్నది ఫాలో అవుతున్నాం కాబట్టి మన వీడియో అన్నది వేరే వాళ్ళకి యూట్యూబ్ అన్నది రికమెండ్ చేస్తుంది. కాబట్టి మనం కంపల్సరీ టైమింగ్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఓకేనా. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే క్వాలిటీ, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకు టైమింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ క్వాలిటీ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. యూట్యూబ్ లో వచ్చేసి చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మనలాగా చాలా మంది యూట్యూబ్ లో చేస్తున్నారు. అంటే కొందరు బ్లాగ్స్ కావచ్చు, టెక్ కంటెంట్ కానీ, రంగోలీ, గేమింగ్, యూట్యూబ్ లో ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఓకేనా. ఇప్పుడు మనలాగా యూట్యూబ్ లో చాలా మంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నచ్చిన కంటెంట్ వచ్చేసి వాళ్ళు ఒకరిద్దరు వచ్చేసి 10-20 ఛానల్స్ ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకు డైలీ ఫాలో అవుతున్నారు. వాళ్ళను అలా ఫాలో అయితే ఏమవుతుంది, ఇప్పుడు మనలాగా వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మన వీడియో అనేది వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఆ 10-20 వీడియోస్ చూస్తారా డైలీ ఒక 3 వీడియోస్ కంటే ఎక్కువ వాళ్ళు చూడరు, ఓకేనా. డైలీ వాళ్ళు ఒక 2-3 వీడియోస్ కంటే ఎక్కువ చూడరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా పని ఉంటుంది కదా, వాళ్ళు డే మొత్తం వర్క్ చేసుకుని నైట్ వచ్చి ఒక వీడియో చూడాలంటే వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా. అది కూడా కంటెంట్ పరంగా ఉంటే మాత్రమే వాళ్ళు చూస్తారు వీడియో. కాబట్టి మన వీడియో ఎంత క్వాలిటీ ఉంటే అంత బెటర్ అన్నమాట. ఇప్పుడు ఒకరు వచ్చేసి 10-20 ఛానల్స్ ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకేసారి వాళ్ళకు 20 వీడియోస్ వస్తే వాళ్ళు చూస్తారా? చూడరు కదా. వాళ్ళకు నచ్చిన కంటెంట్ వాళ్ళు చూస్తారు. థంబ్నెయిల్ బాగుండాలి, ఓకేనా. కంటెంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకు క్వాలిటీ ఉన్న వీడియోస్ ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, ఓకేనా. వీడియో క్వాలిటీ మాత్రం తప్పకుండా ఉండాలి, ఉంటేనే మన ఛానల్ తొందరగా గ్రో అవుతుంది, లేకుంటే అక్కడే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం చూసుకోండి. ఇంకోటి కూడా వాయిస్ కూడా క్లారిటీగా ఉండాలి, ఓకేనా. ఒకటి బోయో మైక్ తీసుకోండి. ఎంత కొంత అంటే స్టార్టింగ్ లో మీరు కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకటి బోయో మైక్ అయితే తీసుకోండి. పెద్ద అమౌంట్ కూడా ఏముండదు, మీకు చీప్ లో వచ్చేస్తుంది. మీరు డైలీ ఒక వీడియో చేసుకోండి, ఓకేనా. వారానికి ఒక 7 వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మనం డైలీ ఒక 2-3 వీడియోస్ పెట్టామనుకోండి, సరే ఆ 2 కాకుండా ఒక 3 వీడియోస్ అనేది మనం యూట్యూబ్ లో చేసామనుకోండి, ఎవరు చూస్తారండి? ఎందుకంటే ఎవరు కూడా ఖాళీగా లేరు కాబట్టి డైలీ ఒక వీడియో సరిపోతుంది. వారానికి
7 వీడియోస్ చేసుకోండి, ప్రతిరోజు ఒక వీడియో. లేదంటే అలా కాకుండా మీరు ఏమన్నా బయట జాబ్ చేసుకుంటూ నార్మల్ గా యూట్యూబ్ అనేది రన్ చేయాలనుకుంటే మాత్రం వీక్లీ ఒక 2-3 వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోండి. మనం వీక్లీ 2-3 వీడియోస్ అయినా పెట్టుకుంటే ఏమవుతుందంటే మన రీచ్ మొత్తం కూడా పడిపోతుంది. యూట్యూబ్ లో మనం అసలే వీడియోస్ అనేది పెట్టుకుంటే రీచ్ మొత్తం కూడా డౌన్ అవుతుంది. కాబట్టి వీక్లీ ఒక 2-3 వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. అదే విధంగా మీరు మంత్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే మీరు టైమింగ్స్ కూడా మంత్లీ ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి, ఆ మంత్లీ వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ టైమింగ్స్ మీరు ఫాలో అవ్వకుండా వస్తే మీ ఛానల్ తప్పకుండా గ్రో అయితే అవుతుంది. మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అది చేసుకోండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.